వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వాక్యం లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. ఈ మాట బాప్తిజం ఇచ్చి యోహాను అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనసమూహముతో అంటున్న మాట, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజమాన్ని ప్రారంభించాడు, దేవుడు అతని ద్వారా ప్రారంభించాడు. అయితే బాప్తిజం పొందాలంటే ఉండాల్సిన అర్హత ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిజం. అంటే ఒకడు తన పాపాన్ని ఒప్పుకుని మారు మనసు పొంది అట్టివాడు బాప్తిజం తీసుకోవాలనేది అతని యొక్క ఉద్దేశం, దేవుని ఉద్దేశం కూడా. అయితే అక్కడ చాలామంది పశ్చాత్తాపడి మారు మనసు కలిగి వచ్చారు, కానీ కొంతమంది మాత్రం మారు మనసు లేకుండా వచ్చేసారంట. వాళ్ళ దగ్గరికి వాళ్ళు రాగానే అతడు ముందు వెళ్ళి మారు మనసు పొందండి అని చెప్తే, మేము అందరం మారు మనసు పొందాం కదా అన్నట్టు వాళ్ళు ప్రతిస్పందిస్తే అప్పుడు అంటున్నాడు ఈ మాట, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అంటే మనం అందరం కూడా బాప్తిజం తీసుకుని తర్వాత మారు మనసు పొందిన కొంతమంది మారు మనసు పొంది బాప్తిజం పొందిన ఆ మారు మనస్సుకు తగిన ఫలం గనక మనం ఫలించకపోతే మన మారు మనస్సు ఒట్టిదే. మన దగ్గర ఒక వెహికల్ ఉంది, కానీ అది డ్రైవ్ చేయడానికి పనికిరాదనుకోండి, ఆ బండి ఉన్నా వ్యర్థమే కదండి, వేస్టే కదా. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ అవి చెల్లకపోతే అవి వ్యర్థమే. నీ మారు మనసు ఎలా చెల్లుతుందంటే, మన మారు మనసు ఎలాగా వ్యర్థం కాకుండా ఉంటుందంటే దానికి తగిన ఫలములు ఫలించినప్పుడు. ఏంటి ఆ ఫలములు అంటే మనం అందరం కూడా తెలుసు, ప్రేమ, సంతోషం, సమాధానం. గల్తీ పత్రికలు చూస్తాం కదా, దీర్ఘశాంతం, దయాలుత్వం, సాత్వికం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, ఇవన్నీ చెప్పుకుంటాం. అయితే ఆ మారు మనసుకు తగిన ఫలం కనుక ఫలించకపోతే, ఆ 9 లక్షణాలు కలిగినటువంటి ఆ గొప్ప ఫలాన్ని కనుక మనం ఫలించకపోతే జరిగేదేంటో క్రింద రాశాడు చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. అప్పుడు అలా అయితే మేము ఏం చేయాలి అని ప్రజలు అడిగారు. అప్పుడు వాళ్ళ మారు మనసుకు తగిన కార్యాలు కొన్ని చెప్పాడు బాప్తిజం ఇచ్చే యోహాను. అయితే మనం గనక మారు మనస్సు కలిగి ఉన్నామని అనుకుంటూ దానికి తగిన ఫలములు గనక ఫలించకపోతే, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినట్లుగా మనము కూడా ఆ నరకాగ్నిలో, నరకబడి అంటే తీర్పు తీర్చబడి అగ్నిలో వేయబడ్డం అంటే నరకాగ్నిలో కాలుతామట. సరే, ఈరోజు మనం చెప్పుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనకు మారు మనస్సుకు తగిన ఫలములే ఫలించాలా? అదొక్కటి సరిపోద్దా? ఇంకా మనకు తగనివి ఏమైనా ఉన్నాయా? లేదా మనం తగినవి ఏమైనా తెలుసుకోవాలా అనేదే ఈరోజు వర్తమానం. ముందుకు వెళ్దాం. దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 25వ వచనం. ఇక్కడ ఒక ఆయన దేవుడు అనుకున్న దానికి తగినట్టుగా చేయలేదు, దానివల్ల అతని మీదకి ఏమొచ్చింది? అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా. ఎవరిది కోపం? ఎవరి కోపం? ఒకసారి పైనుంచి చదువుతాం. 32వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా. హిజ్కియా గురించి మన అందరికీ తెలుసు. హిజ్కియా ప్రార్థన, హిజ్కియా గొప్ప ఇది అదే అని మనం చెప్పుకుంటాం, మంచిదే.
కానీ హిజ్కియా జీవితంలో దేవుడు ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి నుంచి విడుదల చేసి అతనికి ఒక కురుపు లాంటిది వేస్తుంది, అతడు చచ్చిపోతాడు అని దేవుడు ముందే చెప్తాడు అతనికి వచ్చినటువంటి ఆ రోగాన్ని బట్టి. హిజ్కియా నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, నేను తీసుకెళ్ళిపోతున్నాను అంటాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచి నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు కదా, ఎలా జీవించానో నీకు తెలుసు కదా అని హిజ్కియా చెప్తే దేవుడు కరుణించి అతనికి ఆయుష్కాలం పొడిగిస్తాడు. ఆయుష్కాలం పొడిగించిన తర్వాత అతడిలో రావాల్సింది ఏంటి? ఇప్పుడు చావు బతుకుల్లో ఒకరిని దేవుడు బతికించాడండి. ఏం కలిగి ఉండాలి అతడు? కృతజ్ఞత కలిగి దానికి తగినట్టుగా అతడు ప్రవర్తించాలి. కానీ హిజ్కియా ఏం చేశాడంటే తెలుసా, నాకు దేవుడు ఇంత ఆయుష్ ఇచ్చాడే, నాకు ఇన్ని విజయాలు ఇచ్చాడే, నాకు ఇంత సిరి సంపద ఉంది అని వాటిని బట్టి అతడు గర్వించాడంట. ఎప్పుడైతే అతడు గర్వించాడో దేవుని కోపము అతని మీదకే కాదు, యూదా యెరూషలేముల వారి మీద అందరి మీదకి వచ్చిందట. మనం అనుకుంటాం నేను ఒక్కడిని గర్విస్తే ఏం పోయింది అనుకుంటావు. నీ ఒక్కడు గర్విస్తే నీ ఒక్కడికే కాదు, ఒక సేవకుడు గర్విస్తే సేవకుడికి ఒక్కడికే కాదు, దాన్ని బట్టి సంఘం కూడా పాడైపోద్ది. ఒక యజమానుడు గర్విస్తే ఆ యజమానుడు ఒక్కడికే కాదు, ఆ ఇంటి వారు అందరి మీదకి కూడా గర్వపు మాటలు నాశనానికి తీసుకెళ్తాయి. దేవుని వాక్యం చెప్తుంది, నాశనానికి ముందు గర్వం నడుచును. ఒకరి జీవితంలోకి నాశనం వచ్చే ముందంట వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ చేష్టల్లో కానీ ఏం కనబడుతుందంటే తెలుసా, మనుషులు లెక్క చేయనటువంటి ఒక విధమైన గర్వం పనిచేస్తుందంట. నాశనానికి ముందు గర్వం నడుచును. అరే గర్వం నాశనానికి తీసుకెళ్తుందని తెలుసు కూడా మనం కూడా ఏదో ఒక సమయంలో మనకున్న వస్తువులను బట్టో, మనకున్నటువంటి ఆశీర్వాదాన్ని బట్టో, మనకున్నటువంటి ఆత్మీయతను బట్టో, మనకున్నటువంటి తలాంతులను బట్టో, లేదా దేవుడు మనకు చేసిన కార్యాలను బట్టో గర్విస్తాం. ఒకవేళ అలా గర్వించినట్లయితే నీ ఒక్కడి మీదకే కాదు, నీ ఒక్కదాని మీదకే కాదు, నీ ఇంటి వారందరి మీదకి కూడా ఉగ్రత వచ్చే అవకాశం ఉంది. ఒక్కడు ఇంట్లో తాగుబోతూ తిరిగిపోతూ అయితే ఆ కుటుంబం అంతటి మీద ప్రభావం ఉంటుందా ఉండదా? మరి అది ఆ ప్రభావం ఉన్నప్పుడు ఒకడు గర్విష్ఠై దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు ఆ కుటుంబం అంతటి మీద ప్రభావం ఉండదా? ఎందుకు కుటుంబం అంతటి మీద అంటే అతడు గర్వించినాడు, మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలా? అంటే నువ్వు ఎదుగుదలకు నీ గొప్పతనం కారణం అనుకుంటున్నావా? అంటే నీ జీవితంలో కార్యం జరగడానికి నీ నీతి కారణం అనుకుంటున్నావా? నీ మంచితనం కారణం అనుకుంటున్నావా అని ఆ ఇంటి వారు ఏం చేయాలి? అతనిలో గర్వం ప్రవేశిస్తున్నప్పుడే అతను ఏం చేయాలా? సరిచెయ్యాలా, హెచ్చరించాలా? లేదండి మా గొప్పతనానికి కారణం మేమే, మా ఎదుగుదలకు కారణం మేమంటే ఏంటో తెలుసా, మేము, నేను, నాకు, నాది అన్నామంటే ఆ తర్వాత ఏం మొదలవుద్ది? ఉగ్రత మొదలవుద్ది. హిజ్కియాని చావు బతుకులోని హిజ్కియాని దేవుడు స్వస్థపరిచి అంతకుముందే గొప్ప యుద్ధం ఒకటి జరుగుతుంది. ఒక్క దేవదూత ఈ భూమి మీదకి వచ్చి 160,000 మంది ఇంచుమించు వాళ్ళని చంపుతాడు. హిజ్కియా సైన్యం చాలా తక్కువ, అటుపక్కన వచ్చిన సైన్యం చాలా ఎక్కువ. కానీ దేవుడు తన పక్షంగా ఉండి యుద్ధం చేసినందుకు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి. సరే అంత విజయం ఇచ్చాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు, ఓకే. నీ టైం అయిపోయింది పద అన్నప్పుడు అతను చేసిన ప్రార్థనకు దేవుడు ఆయుష్కాలం పొడిగించినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఏమన్నా ఉంది అక్కడ? హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించలేదంట. తనకు చేయబడిన మేలుకు తగినట్లు. అరే దేవుడు మన జీవితంలో మేలు చేసినప్పుడు దానికి తగినట్లు ప్రవర్తన ఉందా లేదా మనకి? నేను అన్నాను కదా, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించకపోతే వాడు నశించి నరకానికి వెళ్ళినట్టుగా మనం విన్నాం కదా. మరి దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా మనం ప్రవర్తిస్తున్నామా, లేకపోతే దేవుడు మేలు చేస్తున్నాడు ఆ మేలుకు కారణం నీ నీతి, మన ఖ్యాతి, మన ప్రార్థన, మన భక్తి అనుకుని గర్వించి కానీ ఒకవేళ దేవుడు చేసిన మేలుకు తగినట్లు ప్రవర్తించట్లేదా? ఏమండి, ఆశీర్వదించే కొద్దీ మనలో ఏం కనబడాలి తెలుసా? ఇంకా దీనత్వం కనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా తగ్గింపు కనబడాలి. నాకు తెలిసిన, నేను విశ్వాసగా ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని నేను చూశాను. ఆవిడ ఉన్న పలంగా స్పాట్లో వెళ్ళి 1 కేజీ బంగారం కొనుక్కోగలదు. ఆమె కింద 15 మంది పనోళ్ళు ఉంటారు. హస్బెండ్ కూడా దేవుళ్ళలోనే ఉంటాడు. అలాంటి ఆమె నేను చూసేవాడిని. ఆమె వస్త్రధారణ కానీ, ఆమె వేసుకునే, అంటే ఆవిడ రావడం బంగారం పెట్టుకునే బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చింది.
కాబట్టి ఆమెకు ఆ విషయం తెలియదు. కానీ చాలా చిన్నవి, అసలు చెవులకు ఉన్నాయా లేవా అన్నట్టు దుద్దులు అండి. మెళ్ళో అయితే అసలు చైను ఉందో లేదో కూడా తెలియదు. చాలా కప్పుకుని, చాలా కవరింగ్, చాలా కవర్ చేసుకుంటా, చాలా సింపుల్గా. ఓ 3 కార్లు ఉంటాయి, కానీ మామూలుగా బండి మీద దేవుడి చూడాలి అబ్బాయి వచ్చి. అలా అని పిసినార్తనం అనుకోవద్దు. నిజంగా చర్చిలో ఏదైనా కార్యక్రమం చేస్తే చాలా యాక్టివ్గా వాళ్ళు ముందుకు వస్తారు. నేను అంటాను, అంత డబ్బుండి, అంతమంది పనోళ్ళు ఉండి, గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నవాళ్ళు ఎంత రిచ్గా ఉండాలి. ఒకసారి ఒక ఫంక్షన్కి వాళ్ళు వచ్చారు, నేను కూడా అదే ఫంక్షన్కి వెళ్ళాను. నేను అనుకున్నాను కనీసం ఫంక్షన్లోనన్నా ఇలా హడావిడి ఏమైనా చూపిస్తారేమో అనుకున్నాను. అంటే అంత డబ్బు ఉంది కదా అని కొంత పరిశీలన. ఏమీ లేదండి, అక్కడ కూడా చాలా సింపుల్గా. కాకపోతే జనరల్గా చర్చి కట్టుకొచ్చే చీరకంటే ఒక స్టెప్ పైకి ఎక్కి ఉంటుంది అంతే, అంతే తప్ప ఏమండి అంత హడావిడి ఏమైతే నేనేం చూడలేదు. కానీ వాళ్ళ హస్బెండ్ సరిగా మారుమనసు పొందలేదు. ఆయన అయితే బ్రాస్లెట్, కడియము, ఉంగరాలు, మెళ్ళో ఇంత లావు చైను, పై బట్టను తీసేయడాలు అన్నీ చేసేవాడు. ఈ మాత్రం చాలా తగ్గింపుగా నాకు అనిపించేది. అరే ఏంట్రా ఇది అంటే, అతనికి తెలీదు, అతనికి ఇంకా సంపూర్ణంగా మారు మనసు లేదు. కానీ ఈమె దేవుడు తనకు చేసిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు కొంచెం బాగుంటే మనల్ని పట్టుకోలేము, కొంచెం దేవుడు కనుక ఒకవేళ అని చేస్తే తట్టుకోలేము. ఏమండి, కొంచెం బాగుంటే మనల్ని పట్టుకోలేము, కొంచెం పడిపోతే తట్టుకోలేము. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో కనుక దేవుని మహిమపరుస్తే కనుక, దానికి తగినట్లుగా కనుక ప్రవర్తిస్తే, గుర్తుపెట్టుకో, నీ మీదకి కోపం కాదు, ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదం మరింతగా పొందుకుని ఉంటావు. హల్లెలూయా అంటాడు. కొంచెములో నమ్మకంగా ఉన్నవాడిని అధికముగా కూడా దీవిస్తాడంట. ఈ కొంచెంలోనే నువ్వు గర్వించి నీకున్న వాటిని బట్టి మనుషుల ముందు ప్రగల్భాలు పలకడం, కొంచెం గొప్పకి వెళ్ళిపోవడం, గొప్ప కోరుకోవడం కానీ చేసామనుకోండి, ఒకరోజు మనం దేవుని కోపం మన మీదకి వచ్చిందనే విషయం ప్రజలు తెలుసుకునేలా చేస్తాడు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? కీర్తనల గ్రంథం 96వ కీర్తన 8వ అధ్యాయం చూడండి. మనం ఈ వచనాన్ని హృదయంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది మన లైఫ్ టైం రెఫరెన్స్ అనుకోండి. 96వ కీర్తన 8వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణలోనికి రండి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అంటే మన దేవుడు ఎంత గొప్పవాడో అంత మహిమ చెల్లించాలంట ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక హీరో సినిమా హిట్ అయింది అనుకోండి, ఇంకా ఆ ఫ్యాన్ను పట్టుకోలేం. ఫ్యాన్ అంటే ఈ ఫ్యాన్ కాదు, ఆ అభిమానిని పట్టుకోలేం. ఎక్కడ నోరు తెరవనే అతని కోసమే చెప్తాడు. లేదా ఏ సందర్భం వచ్చినా మా వాడు హిట్ కొట్టాడు చూసావా అంటాడు. మన దేవుడు ఎన్ని హిట్లు కొట్టాడు? ఆది కాండం నుంచి ప్రకటన ఇంకా జరగలేదు కదా, ఆది కాండం నుంచి ఏమండి ఆ యోహాను 3వ పత్రిక దాకా అన్ని హిట్లే. ఎక్కడైనా మన దేవుడు ఓడిపోయినట్లు కనబడుతుందా? మరి మనం ఎంత పొగడాలండి మన దేవుణ్ణి? మనం ఎంత మహిమపరచాలండి దేవుణ్ణి? మనం ఎంత ఘనపరచాలండి దేవుణ్ణి? ఏమండి, మన దేవుని గొప్పతనాన్ని మనం ఎదుటోళ్ళు విమర్శించొద్దు. మన దేవుని గొప్పతనాన్ని మనం ఎంతమంది దగ్గర ప్రకటించాలి. కానీ చాలాసార్లు మన కోసం చెప్పుకున్నంత ఇంట్రెస్ట్గా మన దేవుని కోసం చెప్పం. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకి చెల్లిస్తున్నామా? యెహోవా నామమునకు తగిన మహిమ హిజ్కియా మనసులో లేదు కాబట్టే అతడు తగని గర్వాన్ని చూపించాడు. దేవుడు అతడికి మీదకి కోపాన్ని రప్పించాడు. విచిత్రం ఏంటంటే ఆ కోపాన్ని బట్టి అతడు గర్వాన్ని అణుచుకున్నాడట. దేవుడైతే అతని మీదకి ఉగ్రత రప్పిస్తానన్నారు. ఉగ్రత తన తరంలో రప్పించలేదు, కానీ తర్వాత తరంలో వచ్చింది. నష్టమైతే వచ్చింది, బహుశా కొద్ది రోజులు లేట్ అయి ఉండొచ్చు. నేను అంటాను, దేవునికి అవిధేయత చూపించిన వారి పట్ల దేవుని ఉగ్రత బహుశా లేట్ అవ్వచ్చేమో, కానీ అది మాత్రం ఖాయం నువ్వు పశ్చాత్తాపడేంత వరకు. అదే నువ్వు పశ్చాత్తాపడితే వెంటనే ప్రభు నీ విషయంలో తన మనస్సు మార్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోవా నామముకు తగిన మహిమ చెల్లించాలట, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణలోకి రావాలి. నైవేద్యం అంటే ఆయనకి ఏమిష్టమో అది వండి పట్టుకుని రావడమే. మన దేవునికి ఏమిష్టం? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో,
పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, హృదయపూర్వకంగా ఆరాధించడం ఆయనకి ఇష్టమైన ఐటమ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి రావాలంట. ఇంటి దగ్గర అడావిడిగా కంగారుగా రాత్రంతా సెల్ ఫోన్తో కూర్చుని నిద్ర సరిపోక పడుకుని పోయి అలా కాదు. రాత్రి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ముందు రోజు నుంచే నువ్వు ప్రిపరేషన్ కలిగి ఉండాలి. రేపు నా దేవునికి నైవేద్యం తీసుకుని వెళ్ళాలి. రేపు నా దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి ఆరాధన, రేపు నా దేవునికి ఇష్టమైన పాట నేను పాడాలి మందిరంలో. రేపు నా దేవునికి ఇష్టమైనటువంటి స్తుతి ఆరాధన నేను చెయ్యాలి అని ముందు రోజు రాత్రి నువ్వు సిద్ధపడి, అండ్ ఉదయకాలమే నువ్వు సిద్ధపడి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీవు ఆయనకు తగిన మహిమ చెల్లించినోడు అవుతావు. హల్లెలూయా. సామెతల గ్రంథం మాకు ఎలాగా చెల్లించాలో అర్థం కావట్లేదండి మహిమ. మరి ఏం చేయాలండి అంటే కనుక అక్కడ రాశాడు చూడండి, సామెతల గ్రంథం 1:4 జాగ్రత్తగా చూడండి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. అంటే సామెతలంట. ఈ సామెతల గురించి ఇంట్రడక్షన్ ఏం రాస్తున్నాడు భక్తుడు? జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి. నేను అంటాను, ఒకవేళ దేవుడు నీ పట్ల చేసిన కార్యాలకు ఎలా మహిమ చెల్లించాలో, ఎలా ప్రవర్తించాలో ఆయనకి తగినట్టుగా నీకు అర్థం కావట్లేదా? అయితే నీకు జ్ఞానం లేదా? అయితే వాక్యం చదువు. సామెతలు అంటే సామెతలు ఒక్కటనే కాదు, మనం వాక్యం అంతటికీ కూడా ఈ వచనాన్ని అప్లై చేసుకోవచ్చు. దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుదినము మానక చదువుతారో వాళ్ళకి దేవుని ఇష్టాయిష్టాలు తెలుస్తాయి. అయిష్టాలు తెలుస్తాయి. ఇష్టాలు అంటే అది దేవునికి ఏమి ఇష్టమో, దేవునికి ఏమి ఇష్టం లేదు తెలుస్తుంది. దేవునికి ఇష్టం లేని వాటికి దూరంగా ఉండి దేవునికి ఇష్టమైన వాటికి దగ్గరగా ఉండడానికి ఏమి ఉపయోగపడుతుంది తెలుసా? దేవుని వాక్యం ఉపయోగపడుతుంది. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనస్తులు తెలివి వివేచన పుట్టించుటకు తగిన వాక్యము, తగిన సామెతలు. దేవునికి తగినట్టుగా మనం ప్రవర్తించాలంటే, దేవుని మహిమకు తగినట్టుగా, దేవుని నామానికి తగినట్టుగా మనం మహిమ చెల్లించాలంటే ముందుగా మనం మనకు తగినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ఒకవేళ నిర్లక్ష్య పెడుతున్నావేమో, చాలా రోజులు బట్టి ఈ పేపర్లు ఇవ్వట్లేదు, మిమ్మల్ని అడగట్లేదు ఎంతమంది వాక్యం చదువుకున్నారు, ఎంతమంది బైబిల్ చదువుకుంటున్నారని. సో ఎలా ఉంటుందంటే కొన్నాళ్ళకి ఏమైపోద్దంటే ఇంక ఎలాగా మనల్ని ఏం అడుగుతలేదు కదా, ఎలాగా మనల్ని పరిశీలించట్లేదు కదా అని కొంతకాలానికి ఏమైపోద్దంటే, చూడండి మనం ఎలాంటి వాళ్ళు అంటే మీరు అర్థం చేసుకోండి. ఏ స్కూల్లో పిల్లలు ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తారంటే టీచరు పిల్లల్ని పట్టించుకుని పాఠం వింటున్నారా లేదా, హోంవర్క్ చేస్తున్నారా లేదా, ఖాళీ సమయాల్లో చదువుకుంటున్నాడా లేదా అని ఎప్పటికప్పుడు ఏ మాస్టర్ అయితే పర్యవేక్షిస్తాడో ఆ పిల్లలు మంచి ఉత్తీర్ణత కలిగి ఉంటారు, ఆ స్కూల్కి మంచి పేరు వస్తుంది. ఇది కూడా ఒక స్కూల్ లాంటిదే కదా. మన ప్రధాన కాపరి ఎవరు? ప్రధానోపాధ్యాయుడు యేసు ప్రభు. మేమందరం ఆయన కింద ఉపాధ్యాయులు, ఆయన ప్రధాన కాపరి, మేము కాపర్లం కదండి. కాబట్టి మేమందరం ఏం చేయాలా? మాకు ఆయన జీతం ఇస్తున్నాడు కాబట్టి, ఆయన ఎక్కడి నుంచి వస్తుంది ఆయన జీతం అదంతా పక్కన, ఆయన జీతం ఆయన గొప్పవాడు, ఆయన భూమి సర్వసంపూర్ణత ఐశ్వర్యం అయిందే. ఇప్పుడు మాకు జీతాలు ఇస్తున్నాడు, మేము ఏం చేయాలా? మంచి ఉత్తీర్ణత రావాలి మీ దగ్గర నుంచి. అంటే మీ లైఫ్లో మీరు ఎదుర్కొనే పరీక్షల్లో విజయాలు, మీ ముందుకు వచ్చే శోధనలో మంచి సాక్ష్యాలు మీరు పొందుకోవాలి. అంటే మేము ఏం చేయాలి? ఎవరు వాక్యం వింటున్నారు, ఎవరు కళ్ళు మూసుకోవట్లేదు ఆరాధనలో, ఎవరు కళ్ళు తెరిచి ఉంటున్నారు, ఎవరు వాక్యం చెప్పేటప్పుడు ఫోన్లు చూసుకుంటా తలదించు లేదా ఏం చేస్తున్నారా, శ్రద్ధగా వింటున్నారా లేదా అనేది మేము పర్యవేక్షిస్తూ, మీరు ప్రతిరోజు ఇంటి దగ్గర హోంవర్క్ చేస్తున్నారా లేదా, బైబిల్ చదువుకుంటున్నారా లేదా, ప్రార్థన చేసుకున్నారా లేదా, దేవునికి తగినట్టుగా ఉన్నారా లేదా అని ఎప్పటికప్పుడు మేము మిమ్మల్ని పరీక్షించుకుంటూ ఉంటే ఒకరోజు మీరు ఉత్తీర్ణులు అవుతారు, మాకు మంచి పేరు వస్తుంది, ఈ స్కూలు అనగా ఈ చర్చికి మంచి పేరు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేదంటే మమ్మల్ని పట్టించుకొని సంఘమే మంచి సంఘం అంటే కనుక ఇంకెవరు ఏం చేయలేరు. మేము అలా మందలో కూర్చుంటామండి, మమ్మల్ని ఎవడు పట్టించుకోడు, మేము వాక్యం విన్నా వినకపోయినా నిద్రపోయినా ఏమంటే మేము ఫోన్లు చూసుకుంటున్నా, ఫోన్లు మాట్లాడుకుంటున్నా, లేకపోతే పక్కన అమ్మాయిలు చూసుకుంటున్నా మమ్మల్ని ఏం పట్టించుకోరండి. ఆ స్కూల్ చాలా మంచిదని అంటే అది నీకు మంచిదేమో. ఇప్పుడు ఏ సార్ అయితే సరిగా పాఠాలు చెప్పడో, పిల్లల్ని ఆడుకునేలా చేస్తాడో ఆ స్కూల్ ఎవరికి నచ్చుద్ది? పిల్లలకు నచ్చుద్ది. ఎందుకు? మా సార్ కొట్టడు, మా సార్ ఏమండు, మా సార్ ఏమీ పట్టించుకోడు, హ్యాపీరా మా స్కూలు.
ఒకరోజు స్కూల్ అంతా అయిపోయిన తర్వాత, సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఏమొస్తాయి? 0 వస్తాయి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు? ఈ స్కూలు పరమ చెత్త స్కూలు, వేస్ట్ స్కూలు, ఈ సార్ పెద్ద వేస్ట్ అంటారు లేదా? మరి మీ అందరికీ తండ్రి ఎవరు? ఒక విశ్వాసపరంగా చూస్తే నాకు తండ్రే, నన్ను పక్కన పెట్టండి. మీ అందరికీ డాడీ ఎవరు? ఆ డాడీ అడుగుతాడు, ఎందుకంటే ఫీజు కడుతున్నాడు కదా. నాకు ఫీజు కట్టేది ఎవరు? మీకు జీతాలు ఇచ్చేది ఎవరు? మీకు ఆదాయాన్ని ఇచ్చేది ఎవరు? అందులోంచి కదా తీసి నాకు జీతం ఇస్తున్నాడు. మరి ఏం చేయాలి నేను? దానికి తగినట్టుగా కేర్ తీసుకోవాలి. దానికి తగినట్టుగా కనుక నేను కేర్ తీసుకోలేదనుకోండి, మీరు కనుక కేర్లెస్గా బతికారనుకోండి, ఒకరోజు మీరు శిక్షార్హులు అయ్యారనుకోండి, మీతో పాటు మమ్మల్ని కూడా శిక్షిస్తాడు. తెలుసా మీకు? బైబిల్లో క్లియర్గా ఉంది. చూడండి, ఆ మాట చదివిస్తాను. లోకాసు వార్త 12:48 47 చూద్దామా? తన యజమానుని చిత్తం మెరిగి, అంటే మా యజమానుడు ప్రభు ఉన్నాడు కదా, మీ ఫాదరు, తన యజమానుని చిత్తం మెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగుళ్ళు. మేమెవరు? దైవదాసులం, దేవుని దాసులం. మాకేం తగులుతాయంట? అనేకమైన దెబ్బలు తగులుతాయండి. మీరేమనుకుంటున్నారంటే, పాస్టర్ గారు ఎట్రా బాబు ఎప్పుడు కోపంగా ఉంటారు, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ఎప్పుడు కడిగి పడేస్తున్నారు. నీకేం పోయింది? దెబ్బలు తినాల్సింది నేను. ఆ గ్రహింపు లేని వాళ్ళు కూడా పక్కనెట్టండి. నన్ను ఒకరోజు తీర్పులో తీసుకెళ్తాడు, నన్ను ఒకరోజు లెక్క అడుగుతాడు. ఒకరోజు అడుగుతాడు, ఇగో పలానా సూర్యగాడు అలా ఖాళీ కూర్చున్నాడు, వాక్యం వినకుండా చాలాసార్లు కిందకు పోయేవాడు, ఇంకో పలానా చిట్టి ఓ గంట ఉంటుంది, ఇంకో గంట కిందకి వెళ్ళిపోద్ది, ఏదో ఇంటి దగ్గర పెద్ద పని ఉన్నట్టు అని ఒకవేళ అదోని చెప్పి అవన్నీ చూపిస్తాడు. నేను పట్టించుకోలేదు అనుకోండి, వాళ్ళు రేపు పొద్దున్న చనిపోయి నరకానికి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఏమంటాడు? నిన్నెందుకు పనిలో పెట్టాను? శుభ్రంగా డబ్బులు తీసుకుని జేబులో వేసుకుని ఇంటికి వెళ్ళిపోయి దమ్ బిర్యానీ కొనుక్కుని పొట్ట పెంచుతావనా? కార్లు కొనుక్కుని కారులో షికారులు తిరుగుతావనా? మంచి మంచి బట్టలు కొనుక్కుని జనాల ముందు ఫోజులు కొడతావనా? నీ పిల్లలకు కావలసిన అవసరానికి మించిన తిండి అన్నీ పెట్టి వాళ్ళని సుఖభోగాలు పెంచుకుంటావనా? అడుగుతాడా? లెక్క అడుగుతాడా? ఆ కింద ఏమనుంది? అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఒకవేళ తెలీదు, కొత్తలో వచ్చాడు సేవకు, ఇంకా ఏం తెలియదు, దేవుని ఉద్దేశం ఏంటో అర్థం కాలేదనుకోండి, అతనికి ఎంత గొప్ప విషయాలు తెలియదు అనుకోండి, సంఘాన్ని చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి, కాపాడాలి, పోషించాలి, సంరక్షించాలని విషయం తెలియదు అనుకోండి, అతనికి కొద్ది దెబ్బలే తగులుతాయంట. కానీ తెలిసి నా ఎదురుగా కొంతమంది పిల్లలు పాడైపోతున్నా, యవనస్తులు పాడైపోతున్నా, నేను నోరు తెరవట్లేదు అనుకోండి, ఒక రోజు అంటాడు, తెలిసి కూడా నువ్వు మాట్లాడలేదు, తెలిసి కూడా నువ్వు చెప్పలేదు, తెలిసి కూడా నువ్వు అడగలేదు అని నాకు ఎక్కువ దెబ్బలు తగులుతాయి. అవసరమా? మీ డబ్బుల కంటే ఆ దెబ్బలు చాలా ఎక్కువ. డబ్బుల కోసం కావాలంటే కూలి పని చేసుకుని బతకచ్చు. పౌలు డేరాలు కుట్టుకున్నాడంట. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ నిజంగా ఈ డబ్బుల కోసం కనుక మేము కనుక జాగ్రత్తగా పొంగేస్తా, మిమ్మల్ని పొగుడుతా, మిమ్మల్ని ఏమి అనకుండా కనుక మేము సంఘాన్ని నడిపించామనుకోండి, ఈ డబ్బులు ఇంకో రకంగానే సంపాదించుకోవచ్చు, వేరే రకంగానే సంపాదించుకోవచ్చు. అండి, డబ్బు సంపాదించడానికి సేవ చేయాలా? వ్యాపారాలు చేసుకోవడానికి లేదా? ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయండి డబ్బులు సంపాదించడానికి. కానీ ఈరోజు ఏంటో తెలుసా? అక్కడ ఏమన్నాడు చూడండి, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద నుండి ఎక్కువగా తీయజూతురు, మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. దేవుడు ఒక సేవకుని ఎంత ఎక్కువగా దీవిస్తాడో అంత ఎక్కువగా లెక్క అడుగుతాడంట. నా భయం ఏంటంటే, కనీసం సైకిల్ కూడా లేకుండా నడుచుకుంటా సేవకు వచ్చిన కొత్తలో చర్చికి వెళ్ళిన రోజులు నావి. ఈరోజు నాకు బండి, కారు, ఇల్లు అయితే అద్దెల్లు అనుకోండి, నాకు కావాల్సిన కంప్యూటర్, కెమెరా, పోనీ ఈ చర్చ అద్దె చర్చ అయినా ఇంతమంది విశ్వాసుల్ని దేవుడిచ్చాడంటే నా దగ్గర నుంచి ఎంత ఆశిస్తాడు? ఎవరికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద నుండి ఎక్కువగా ఆశిస్తారంట. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసే కొద్దీ నీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు. డబ్బు అనుకున్నావు గనక కాదు, నీ యొద్ద నుంచి ఆయనకు కృతజ్ఞత, రెండోది ఆయనకు విధేయత, మూడోది ఆయన రాజ్య విస్తరణ కోసం నువ్వు నోరు తెరిచేదో పని చేయాలని కోరుకుంటున్నాడు. నోరు తెరిచి పని చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఎంతో కొంత బాగున్నావు, పూర్తిగా చెడిపోలేదు, కానీ పూర్తిగా నాశనం అయిపోయారు నీ స్నేహితులు ఎంతోమంది రోడ్ల మీద
భార్యని పట్టించుకోకుండా, తప్పుడు సంబంధాలు పెట్టుకుని, పిల్లల్ని పట్టించుకోకుండా, ఏమంటే రోడ్ల మీద యాక్సిడెంట్లో సడన్గా ఒక ఫ్లెక్సీ కట్టేసి ఉంటుంది. ఏంటి తెలుసా? వీ మిస్ యూ. ఆ ఫ్లెక్సీలో ఆడి స్టైల్ వేరేగా ఉంటుంది. నీ ఫ్రెండే, నువ్వు నోరు తెరిచి ఒకరోజు చెప్పుంటే ఎంత బాగుండు. నువ్వు చెప్పినా వాడు వినలేదా? ఎనఫ్, వదిలే, ప్రార్థన చేయి. కానీ నువ్వు తెలుసు కూడా నీ స్నేహితుడు పాడైపోతాడని తెలుసు కూడా నువ్వు చెప్పలేదంటే నీకు ఇచ్చిన దానికి దేవుడు ఆశించట్లేదంటావా? ఒకసారి ఆలోచన చేసుకో. తగిన దెబ్బలు ఎవరికి పడతాయి తెలుసా? తెలియక చేసినవాడికి. కానీ తెలిసి కూడా దేవుని చిత్తాన్ని ఎరిగి అలా చెయ్యని దాసునికి, దేవుని చిత్తాన్ని ఎరిగి అలా చెయ్యని తన పిల్లలకి తగిన కాదు, తగిన మించి. ఎందుకంటే అక్కడ ఫైర్ ఏ రేంజ్లో ఉంటుందో, అక్కడ శిక్ష ఏ రేంజ్లో ఉంటుందో అది మన ఊహకు మించినది. ఊహకు మించినది. ఒకసారి ఆలోచన చేయండి. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించిన వారు ఆయనకు తగిన విధంగా ప్రవర్తిస్తారు. మన జ్ఞానానికి కావలసిన తగిన వాక్యాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. ప్రతిరోజు వాక్యం చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, ఆరాధన చేసుకుంటారు, మానక మందిరానికి వెళ్తారు. పడిపోయినా దేవుడు వాళ్ళని నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు చాలా బేసిక్ విషయాలు. పొద్దునే లేచి పళ్ళు తోమడం ఎవడని చెప్పాలా? మనకి ఎవరని చెప్పాలా? మరీ పాలు దగ్గర చంటి పిల్లవాడికి తప్ప కొంచెం ఒక సంవత్సరం వచ్చినోడు కూడా ఏది నా బ్రష్ ఏదని నా బ్రష్ తీసుకుంటాడు మావాడు. అప్పుడు చిన్నప్పుడు చెప్తున్నాను. పళ్ళు తోముకోవాలని ఎవడు చెప్పక్కర్లేదు, స్నానం చేయాలని ఎవడు చెప్పక్కర్లేదు, దాహం వేస్తే నీళ్లు తాగాలని ఎవడు చెప్పక్కర్లేదు, కడుపుకి ఆహారం తినాలని ఎవడు చెప్పక్కర్లేదు, వస్త్రాలు వేసుకోవాలని ఎవరు చెప్పక్కర్లేదు. నేను అనేది ఎదిగిన వారికి చెప్పక్కర్లేదు, చంటి పిల్లలకు చెప్పాలి, మనమే తొడగాలి. ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, అనుదినం ఆరాధన చేసుకోండి, కుటుంబ ఆరాధన మానకుండా చర్చికి రండి. ఏ రోజు చర్చి కోల్పోవద్దు, దేవుని మందిరాన్ని పోగొట్టుకోవద్దని పదే పదే చెప్పించుకోవాలండి, చెప్పాలండి. చెప్పినా కూడా రెగ్యులర్గా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్న మన ఈ సమాజంలో ఇక చెప్పకపోతే ఏమైపోతారు? చెప్పకపోతే ఏమైపోతారు? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకొక వచనం చూద్దాం. ఎఫ్సి పత్రిక అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం. మేమేం ప్రకటించాలంట? బోధ అంటే ఏంటండి? అపోస్తులు బోధించిన బోధ ఏంటండి? ఆదిమ సంఘం బోధించిన బోధ ఏంటండి? దేవుడు నిన్ను దీవిస్తాడు, విశ్వాసం ఉంచు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, యేసుప్రభు నమ్ముకో. అదేనా బోధ? ఆ ఒక్క ముక్కే చెప్పాడా యేసుప్రభు అపోస్తులకి? అదే బోధించారు అపోస్తులు. అపోస్తులు ఏం బోధించారు చూడండి. 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యోధ దేశమంతటను, తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. హల్లెలూయా. ఇదంట అపోస్తులు చేసిన బోధ. ఆశీర్వాదం లేదంటలేదు, విశ్వాసం కోసం చెప్పుకోవద్దంటలేదు. మనం 9 పాటలు చెప్పుకున్నాం విశ్వాసం కోసం, ఇంకా అంతకుమించి ఎవరు చెప్పుకుంటారు? ఏమండి? విశ్వాసం కోసం చెప్పొద్దంటలేదు, యేసుప్రభు నమ్ముకోమని సువార్త ప్రకటించొద్దంటలేదు, ఆశీర్వాదం కోసం చెప్పొద్దంటలేదు. కానీ ప్రధానంగా మనం బోధించాల్సిన, ప్రధానంగా మీరు వినటానికి ఇష్టపడాల్సింది ఏంటో తెలుసా? మారు మనస్సు పొంది, ఏంటంటే ఫస్ట్ మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలంట. ఏమండి? క్రియలు అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు పరలోకం వెళ్ళిపోతావు అంటున్నారు ఈ రోజుల్లో చాలామంది. అలా క్రియలు అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు పరలోకం వెళ్ళిపోతావు అనే బోధ నమ్మేవాళ్ళు చాలామంది వ్యసనపరులుగా, తప్పుడు సంబంధాలు కలిగిన వారుగా, ఏమండి దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా ఉన్నారు తెలుసా మీకు? సోకాల్డ్ పాస్టర్లు, సోకాల్డ్ సేవకులు. అంటే నేను వేరేగా ఎవరినో బ్యాడ్ చేయాలని కాదు నా ఉద్దేశం. మారు మనసుకు తగిన క్రియలు ఉన్నవాళ్ళు, మారు మనసుకు తగిన క్రియలు ఉన్నవాళ్ళు తన వస్త్రధారణ, తన హెయిర్ స్టైలు, తన మాట తీరు, తన ఓవరాల్గా అంతా. ఈరోజు ఏంటి తెలుసా? వాళ్ళు పరిశుద్ధత కోసం బోధించరు, పాపాన్ని ఖండించరు. అరే మన పై రూపం కూడా అవసరమే దేవుడికి, కాబట్టి నీ హెయిర్ స్టైల్ ఎలా చూసుకో, నీ డ్రెస్ ఎలా చూసుకో, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా, దేవునికి నమ్మకం ఉన్నావా అని హెచ్చరించరు. ఎందుకు తెలుసా? లోపల ఆల్రెడీ ఆ బీజం పనిచేస్తుంది. ఏం చెప్పాలి ఇంకెళ్ళకి? అంటే నీ అంతర్గత హృదయం దేనితో నిండి ఉంటుందో నోరు దాన్ని మాట్లాడుతుందంట. ఏమనుంది ఇక్కడ? మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిమి.
అరే మారు మనసు పొందావు కదా, నీ క్రియలు జాగ్రత్తగా చూసుకో. మారు మనసు పొందావు కదా, దానికి తగినట్టుగా ప్రవర్తించు. మారు మనసు పొందావు కదా, దానికి తగినట్టుగా క్రియలు చేయాలి. క్రియలు అవసరం లేదు దేవుడికి. క్రియలు మురికి గుట్టలు లాంటివి. ఇప్పుడు మురికంతా వదిలిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఏంటంటే అంతా అట్రాక్షను, హడావిడి, అక్కడ గద్దింపులు ఉండవు, అక్కడ హెచ్చరికలు ఉండవు. ఒకవేళ హెచ్చరిస్తే గద్దిస్తే ఎవడని వెనక్కి వెళ్ళిపోతాడని భయం. అంటే వీడు నరకానికి పోయినా పర్లేదు కానీ ఇటు చర్చిలోంచి మాత్రం బయటికి పోకూడదు. ఒకసారి ఆలోచన చేయండి. ఏమన్నాడు? మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించారంట. నేను అంటాను, మీరు మారు మనసు పొందారు కదా, దానికి తగ్గ క్రియలు ఉన్నాయా? దానికి తగ్గ అవుటర్ అపియరెన్స్ ఉందా? దానికి తగ్గ ఇన్నర్ రిపెంటెన్స్ ఉందా? దానికి తగ్గ వస్త్రధారణ, దానికి తగ్గ మాట తీరు, దానికి తగ్గ నడవడిక ఉందా? లేదు. పేరుకి క్రైస్తవులు, పేరు జాన్లు, స్టీఫెన్లు, జాయ్లు పేర్లు, కానీ పై రూపం చూస్తే ఒకరిని చూస్తేనేమో ఒక హీరో గుర్తొస్తాడు, ఇంకొకరిని చూస్తే ఇంకో హీరో గుర్తొస్తాడు, ఇంకొకరిని చూస్తే ఇంకొకరు గుర్తొస్తారు. ఏమండి? ఎంత దారుణమో చూడండి. సినిమా వాళ్ళకి ఏమాత్రం తీసిపోనట్టుగా. మారు మనసుకు తగిన క్రియలు సేవకుల్లోనే, లేకపోతే విశ్వాసులకి ఏమొస్తాయి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉంటేనంట, దేవుని ఆత్మతో మనం నడుచుకుంటేనంట మనలో ఏం ఉండాలంట? ఆ పిలుపుకి తగినట్లుగా ఫస్ట్ మనలో ఏం కనబడాలి? దీర్ఘశాంతం కనబడాలంట. ఈరోజు రోడ్లెక్కి గొడవలు పడేది క్రైస్తవులే, పెద్ద పెద్ద నోర్లిచ్చి పడిపోయేది క్రైస్తవులే. దీర్ఘశాంతం ఏది? అంటే దేవుడు పిలిచిన పిలుపు తగినట్లు ఉన్నారా? ఏమండి? ఎప్పుడైనా బరస్ట్ అయిపోయి వాయిస్ రైజ్ చేశారు కనుక రోడ్ల మీద, దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్టుగా లేవంటాడు. ఆయన వీధుల్లో కేకలేయడట. యేసుప్రభు వారి గురించి రాయబడింది, ఆయన వీధులలో కేకలు వేయడు. అంటే ఎవరితో గొడవ పెట్టుకోలేదట నా దేవుడు, మన ప్రభు. ఆరాధనలో కేకలేసాడండి. ఎలాగా? 5,000 మందికి ప్రసంగం కనబడాలంటే అంత గట్టిగా చెప్పాలి. మైకులు లేవు కదా, అప్పుడు బాక్సులు లేవు కదా. మరి 5,000 మంది వచ్చారు కదా రోజు. మరి ఆయన బోధ ఎలా వినబడింది? గట్టిగా అరిసి చెప్పుంటాడు. ఆరాధనలో 1000 కేకలు అవసరమైతే. వాక్యం చెప్పేటప్పుడు ప్రజలకు వినబడాలా, గట్టిగా చెప్పు. కానీ వీధుల్లో కేకలు వేయొద్దు, రోడ్ల మీద మన దేవుని పరువు తీయొద్దు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయం. సంపూర్ణ వినయానికి మామూలు వినయానికి తేడా తెలుసా? నచ్చింది చెప్పామనుకోండి వీళ్ళకి వినయం చూపిస్తారు. వీళ్ళకి కనుక గబుక్కు నచ్చంది ఏదని చెప్పామనుకోండి వెంటనే లోపల ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. వెంటనే ఏం చేస్తారు తెలుసా? రిజెక్టెడ్, చేంజ్ ద చర్చ్, షిఫ్ట్ అయిపోతారు, చేంజ్ అయిపోతారు, బోధ మానేస్తారు, గద్దింపు వీళ్ళకి అసహ్యం. ఇక్కడ ఏమన్నాడు? సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వల్లని అయ్యా మీ అందరినీ బతిమాలుకుంటున్నాను అంటున్నాడు పౌలు. బతిమాలుకుంటున్నాను ఎందుకంటున్నాడు తెలుసా? చాలా ప్రాముఖ్యమైనవి అవి. దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే మనలో ఏం కనబడాలి తెలుసా? ఏమంటే మాకు రాదా కోపం? మేము వేయలేమా కేకలో? మీరు ఏదైనా చెప్తే మేము వినకుండా తిరస్కరించలేమా? కానీ సున్నితంగా ఎందుకు మీకు అర్థమయ్యేలా చెప్తాం? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపుకి తగినట్లుగా మనలో దీర్ఘశాంతం ఉండాలి, వినయం ఉండాలి, అలాగే మూడవదిగా సాత్వికం ఉండాలి. ఓర్చుకోగలగాలి. ఒక వాటర్ ట్యాంక్ ఉందండి, ఒక ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ఉంది మన ఇంట్లో మేడ మీద. దానిలో ఎన్నో నీళ్లు ఉంటాయి, వేల లీటర్ల నీళ్లు ఉంటాయి. ఇన్ని నీళ్లు నేను భరించలేను అని కనుక బరస్ట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతాయి? నీళ్ళు వచ్చి మొత్తం ముంచేస్తాయి. అది కనుక పొటెన్షియాలిటీ కలిగి కనుక ఆ నీళ్ళని కనుక భరించుకోగలిగింది అనుకోండి, అనేకుల దాహం తీరుస్తుంది అది కదా. ఇలా ట్యాప్ ఎప్పగానే ఏమవుద్ది? ఎన్నో శుభ్రం చేస్తుంది, ఎంతోమంది స్నానం చేయడానికి ఉపయోగపడుతుంది, ఎంతోమంది తాగడానికి ఉపయోగపడుతుంది. నేను అంటాను, మనలో చాలా ఫీలింగ్స్ ఉంటాయి, చాలా కోపాలు, బాధలు, ఇబ్బందులు. ఏండి నాకు లేవనుకున్నారా ఫ్యామిలీ టెన్షన్స్? నాకు లేవనుకున్నారా వర్క్ ప్రెషర్స్? మాకు లేవనుకుంటున్నారా
మీరేమనుకుంటారంటే జనరల్గా పాస్టర్ గారు ఆదివారం వచ్చి వాకింగ్ చెప్తారు, ఇంక వెళ్ళిపోతారు, ఇంకా తర్వాత ఆ బాధ ఏముంటుంది. నాకు ఎన్ని బాధలు అంటే ఆదివారం నాడు చర్చే బాగుంటుంది. నాకు మిగిలిన 6 రోజులు నాకు ఉండే టెన్షన్ మామూలు కాదు. ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవడం కావచ్చు, పాడ్కాస్ట్ విషయంలో. మొన్న రీసెంట్గా ఓ మీటింగ్కి వెళ్తే ఒక బ్రదర్ వచ్చి, బ్రదర్ పాడ్కాస్ట్ ఇంకో ఎపిసోడ్ చేయలేదే అంటున్నాడు. హృదయం అంతా బాధ వచ్చేసింది. ఎందుకంటే రాసాను, దాన్ని చేయడానికి ఖాళీ దొరకలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని, ఏదో ఒక ప్రోగ్రాం, ఏదో ఒక విధానం. నాకు టెన్షన్లు ఉంటాయి. నేను కూడా ఇరిటేషన్ ఇతరుల మీద చూపించగలను. అలా చూపించగలిగితే మనం పగిలిపోయిన వాటర్ ట్యాంకులు అంటోళ్ళం. ఆ నీళ్ళు ఎవరికి ఉపయోగపడవు, అది ఇంకా నష్టాన్ని కలగజేస్తాయి. ఆ వాటర్ ట్యాంక్కి ఎప్పటికీ పనిచేయదు, ఎవరికి పనిచేయదు. కానీ భరించగలిగితే, మనలో కలుగుతున్నటువంటి ఆ ఉద్రేకాలు, ఎమోషన్స్ అన్నింటినీ కూడా, మనకు వస్తున్నటువంటి ప్రెజర్స్ అన్నీ కూడా మనం భరించుకోగలిగితే, ఆ పొటెన్షియాలిటీ మనం కలిగి ఉండగలిగితే, మన ద్వారా అనేకులు దప్పిక తీర్చబడుతుంది. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. అనేకులు దప్పిక తీర్చబడుతుంది. కాబట్టి మిమ్మల్ని దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా మీరు దీర్ఘశాంతంతో ఉండండి, ఓర్చుకోండి, సాత్వికంతో ఉండండి, విధేయత చూపించండి అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు. ఇదే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఒక్కసారి అండి, వీటి పేరు ఎత్తకూడదు అన్నాడు. మరి చదివేసి పేరు ఎత్తేసాం కదా. వీటి పేరైనా ఎత్తకూడదు అన్నాడు కదా. కానీ మరి మనం చదివేప్పుడు ఎత్తాం అంటే వాటికి సంబంధించిన విషయాలను అక్కడ అర్థం. అది మీలో జారత్వము అంటే ఎవరైనా వచ్చి తప్పుడు సంబంధాల కోసం మాట్లాడుకుంటున్నారు అనుకోండి, తప్పుడు విషయాలు, తప్పుడు సమాచారం మీకు చెప్తున్నారు అనుకోండి, అవి విన్నప్పుడు మీరు కూడా ఊహిస్తారు కదా. ఊహొస్తుందా? ఎవడో ఫ్రెండ్ వచ్చాడండి, నేను ఏం చేశానంటే అని ఒక దరిద్రమైన, దౌర్భాగ్యకరమైన ఆడు చేసిన అదొప్ప ఏదో చెప్పాడు. చెప్పినప్పుడు నీ మనసులో ఏం పడుతుంది? వాడు ఏం చేశాడో, ఎలా చేశాడో అది ఊహొస్తుందా? అటువంటి వాటిని మన దరిదాపుల్లో కూడా రానివ్వకూడదంటండి. జారత్వమే కానీ, జారత్వం అంటే జారిపోయే పనులు. వ్యభిచారం కోసం రాశాడు. వ్యభిచారంలో పడిపోవడానికి ముందు జరిగేది తెలుసా? జారత్వమే కానీ, అపవిత్రతే కానీ. అంటే మీ నోట అపవిత్రత ఏమంటే ఎప్పుడు బూతులాడేవాడు పక్కన కూర్చున్నాం అనుకోండి, మన నోట్లోంచి కూడా ఏమొస్తాయి? నాకు తెలిసిన ఒక అన్న నోరు తిరిగి స్తోత్రం, స్తోత్రం, స్తుతి. ఎప్పుడు సేవకుడు ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏదైనా మాట్లాడుతాం, స్తోత్రం, స్తుతి. చిన్న చిన్న విషయాలు కూడా స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తుతి ప్రభు, స్తుతి. ఒక 2 రోజులు ఎంత ఉన్నట్టున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు కూడా ఏదైనా అడుగుతున్నాను, భార్య ఏమండి మంచినీళ్ళు ఎంత అంటే స్తోత్రం అనుకోండి. అంటే ఆ ఇంటర్నేషనల్గా మన నోట్లోంచి ఏమొచ్చింది అంటే అనుకోకుండా ఏమొచ్చింది? పోనీ అన్న చెడ్డమాట ఏమన్నా అన్నానా? బహుశా అందుకేనేమో మా పాప పేరు స్తుతి అని పెట్టేశాడు. నిత్యము నా నోట నీ స్తుతి నుంచేద్దాను అన్నాడు ప్రభు. ఆయన స్తుతి నుంచుతా అన్నాడు. ఇంకా రోజు స్తుతి 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 స్తుతి. మంచి మాట చెడ్డమాట అది? స్తోత్రం మంచి మాటమే కదా. మనం ఏదైతే ఎక్కువ వింటామో అది మన నోట్లోంచి వస్తుంది. హృదయం నిండి ఉండేదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన పక్కన బూతులు మాట్లాడేవాడిని పెట్టుకున్నాం కానీ అట్టి వాడికి దూరంగా ఉండాలి. ఎక్కువ అబద్ధాలు ఆడేవాడు పక్కన ఉన్నాం అనుకోండి, మనకు కూడా అబద్ధాలు వస్తాయి. ప్రగల్భాలు పలికేవాడి దగ్గర ఉన్నాం అనుకోండి, ప్రగల్భాలు వస్తాయి. గర్వపు చూపు కలిగిన వారి దగ్గర ఉన్నాం అనుకోండి, మనకు కూడా కొన్నాళ్ళకి గర్వపు చూపులు వచ్చేస్తాయి. నేను అంటాను, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? జారులతోనా, అపవిత్రులతోనా? లోభత్వం అంటే పిసినారుతాను. ఒకసారి ఈ వాక్యం చెప్తే కొంతమంది ఫీల్ అయ్యారు. అరే నాకు దేవుడు ఏ పాయింట్ ఇస్తా చెప్తాను కానీ అది నీకు తగిలితే నేను ఏం చేయగలను? మా కోసమే చెప్పారు పాస్టర్ గారు అని మొత్తానికి వదిలేశారు నన్ను. మా కోసమే. అరే నీకు ఉందేమో, అది ఉంటే మార్చుకో అంతే తప్ప అది నన్ను చెప్పొద్దంటే ఎలాగా? బైబిల్ అదే చెప్పానా, నా సొంతదేమని చెప్పానా? లోభత్వం అంటే ఏంటి? పిసినారుతాను. అరే ఒక మాట ఏనండి అమ్మా, వెదజల్లి దరిద్రుడైన వాడు లేడు, బిగబట్టి అభివృద్ధి పొందినాడు కూడా లేడు. వెదజల్లేసాడండి దేవుడి కోసం. దరిద్రుడు అవడట, దేవుడు ఇస్తాడట, దేవునికి స్తోత్రం కలిగి. బిగబట్టేసాడండి పిసినారుతనంతో. ఏమన్నా ఆశీర్వాదం ఎక్కువైపోద్దాం మనోడికి? లోభత్వాన్ని కొంతమంది అధిక జాగ్రత్తలు చెప్పేస్తూ ఉంటారు.
చాలా జాగ్రత్తగా ఉండాలా, ప్రతి రూపాయి చాలా విలువైంది, రూపాయి లెక్క పెట్టుకోవాలా. దేనికి? ఫంక్షన్లు చేస్తావు కదా, వాటికి లెక్కెట్టుకో రూపాయలు. కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటావు కదా, వాటికి లెక్కెట్టుకో రూపాయలు. అనవసరమైన ఊర్లు ప్రయాణాలు పెట్టుకుంటావు కదా, వాటికి లెక్కెట్టుకో రూపాయలు. కాస్ట్లీ వస్తువులు కొనాలనుకుంటావు కదా, వాటికి లెక్కెట్టుకో రూపాయలు. జాగ్రత్త పడు. కానీ దేవుడి కోసం చేసేదాని విషయంలో లెక్కెట్టుకోకు. దేవుణ్ణి అడుగు, ఆయన ఏం చెప్తే చెయ్యి. దేవుని స్తోత్రం కలుగును గాక. పేదలకు సహాయం చేసే విషయంలో పిసినారితనం చూపించుకో. దేవుడు నిన్ను ప్రేరేపించిన కొద్ది సహాయం చేయి. ఇంకేమన్నాడు? వీటి పేరైనా ఎత్తకూడదు. అంటే ఇలాంటి వాటి గురించిన సంభాషించే వారి దగ్గర నువ్వు ఉండొద్దు. ఇంకా కిందనంటాడు, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. మన నోట ఎట్టి పరిస్థితుల్లోని రాకూడని మాటలేంటో తెలుసా? బూతులు, పోకిరి మాటలు అంటే బయట ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతారు కదా, ఫోరంబోక్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాచ్ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళతో తిరిగి నువ్వు అయ్యే మాటలు మాట్లాడుతున్నావు అనుకో, అవి నీకు తగవంటున్నాడు దేవుడు. అసలు వాళ్ళతో తిరగొద్దు, ఆ మాటలు నేర్చుకోవద్దు. పోకిరి మాటలైనను సరస్వక్తులు అంటే డబల్ మీనింగ్ మాటలు, వరుస వాళ్ళతో ఎటకారాలు. ఏమండి, మనకు ఒకటే వరుస. యేసుప్రభు నమ్ముకోకముందు నీకు చాలా వరుసలు ఉండొచ్చు, యేసుప్రభు నమ్ముకున్నాక నీకు ఒకటే వరుస ఏంటి తెలుసా? మనం అందరం ఆదాం పిల్లలం. నువ్వు కట్టుకున్న భార్య తప్పించి, నువ్వు కట్టుకున్న భర్త తప్పించి మిగిలిన వాళ్ళు అందరినీ కూడా సహోదర భావంతోనే చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మేనగోళ్ళైనంత మాత్రాన, మరదలైనంత మాత్రాన, లేదా వరుస అయినంత, మా బావ అయినంత మాత్రాన, మావయ్య అయినంత మాత్రాన తప్పుగా మాట్లాడడానికి వీలు లేదు. బూతులైన సరసోక్తులైన రానియకుడి, ఇవి మీకు తగవు. ఇవి మీకు తగవు అంటే అర్థం తెలుసా? ఇవి మనకు చెందినవి కావు, ఇవి మనకు సంబంధించినవి కావు, ఇవి మన దగ్గర దరిదాపులు ఎక్కడ కనబడకూడదు. ఇంకో వచ్చిన చూడండి. కాదండి, అయిపోయింది అది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఇది చదివి నేను ముగించేస్తానండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆఖరిగా, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా. హలో, సువార్త ప్రకటించేవాళ్ళు ఎలా ప్రవర్తించాలంట? ఆ సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలంట. ఈరోజు సువార్థికులు, సేవకులు చాలా రకాల మాటలు వదిలేస్తున్నారు, చాలా రకాల మాటలు. ఒకసారి ఆలోచన చేయండి. ఇలా అంటున్నాను అనుకోవద్దు, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం గురించి కాదు. మన మాట తీరు ఎలా ఉంది? మనం అలా ప్రవర్తిస్తున్నామా? మనం సువార్త చెప్పాలంటే ఆ సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తించాలండి ముందు. మనం అలా ప్రవర్తించకపోతే మనం చెప్పే సువార్త జనాలకు ఎక్కుద్దా? సింపుల్గా జనాలు ఎలాంటిలో తెలుసా? నువ్వు సువార్త చెప్పడానికి బయలుదేరుతుంటే నీలో లోపాలు ఎత్తడానికి ప్రయత్నం చేస్తారు. నీ మీద వాళ్ళు నింద మోపకుండానట్లు నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మీద మనుషులు నిందింపకుండానట్లు నీ కుటుంబంలోని వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోవాలి. స్వార్థకు తగినట్టుగా ప్రవర్తించాలంటండి. దేవుడు నిన్ను నన్ను వాడుకుని అనేక మంది నశించిపోతున్న వాళ్ళని రక్షించుకోవాలనుకుంటున్నాడండి. మరి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని ఇంకా ఆడపిల్లలు, ఇంకా మగపిల్లలు, ఇంకా లోక సంబంధమైన వాటిలో కొనసాగుతుంటే సువార్త జరుగుద్దా? నువ్వు అనుకుంటా నేను ఇలాంటి బట్టలు వేసుకుంటే వచ్చే నష్టం ఏంటి, నేను ఇలాంటి జడ వేసుకుంటే నష్టం ఏంటని నువ్వు అనుకుంటావు. కానీ గుర్తుపెట్టుకో, నీ వల్ల కొంతమంది సువార్త వినరు. నీ వల్ల కొంతమంది సువార్త వినరు. లోపల వెలుపట కూడా నువ్వు మార్చుకున్నప్పుడు నీ ద్వారా గొప్ప సువార్త జరుగుతుంది. ఏమన్నాడు? స్వార్థకు తగినట్టుగా ప్రవర్తించండి. నేను అంటాను, ఈ సంఘం ద్వారా అన్న రాష్ట్రం అంతా ఏం చేయక్కర్లేదు, మన ప్రాంతంలోనైనా దేవుని పిల్లలంటే ఇలా ఉంటారండి. అరే వాళ్ళ దగ్గర బోల్ డబ్బులు ఉంటాయండి,
వాళ్ళకి బోళ్ళంత ఆస్తి ఉంటుందండి, అయినా సరే అంత సింపుల్గా ఉంటారండి అండి. అండి వాళ్ళు ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు ఏంటండి అంత నెమ్మదస్తులుగా ఉంటారు? ఎక్కడ రోడ్ల మీద పనికిమాలు సుత్తేసుకుని ఉండరండి. ఎక్కడ వీధుల్లో ముసలం ముచ్చట్లు పెట్టరండి. ఎక్కడ హెచ్చింపు మాటలు మాట్లాడరండి. ఎవరితోనూ గొడవ పడరండి. ఏమున్నారండి వాళ్ళని మనల్ని చూసిన వారు సువార్త నమ్ముతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నేడు చాలామంది యేసుప్రభుని నమ్ముకోవడానికి కారణం ఏంటో తెలుసా? మన క్రైస్తవులే, మనోళ్ళే, యేసుప్రభుని నమ్ముకున్నానని పేరు కలిగిన వాళ్ళే. వాళ్ళకి మారు మనసు ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి. కొంతమంది పేర్లు చాలా భయంకరంగా ఉంటాయి, యేసుప్రభుకి సంబంధించిన పేర్లు. కానీ ఒకటి మాత్రం చెప్పాలండి, మనం మాత్రం మారాలి. మనం మారకుండా ఎదుటోళ్ళు మారరు. మనం సరిదిద్దుకోకుండా ఎవరు దిద్దబడరు. మనం ఓర్పుతో ఉండకుండా ఎవరిని ఓర్పుగా ఉంచలేం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. దేవుడు చేసిన కార్యాలకు తగిన కృతజ్ఞత కలిగి ఉండండి. ఇచ్చిగా కలిగి లేడట ఆ రోజు. మారు మనసుకు తగిన క్రియలు చేయండి. అలాగే దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగినట్టుగా ప్రవర్తించండి. సేవకుడా, ఒకరోజు నీకు తగిన దెబ్బలు తగులుతాయి కాబట్టి ఏం ప్రకటిస్తున్నావో జాగ్రత్తగా ప్రకటించు. ఆఖరిగా యేసుప్రభు బిడ్డలకు తగినట్లుగా మేము మాట్లాడాలని చూసుకోండి. ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నారు, ఎలాంటి వాటిని వింటున్నారో చూసుకోండి. మీరు చేసే ఫ్రెండ్షిప్ని బట్టి కూడా మీకు ఉంటుంది ప్రభావం, తెలుసా? కరోనా టైంలో ఎవరిని ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, మాస్క్ వేసుకో, ఎందుకు? ఆడి జబ్బు నీకు అంటుకుంటుంది కాబట్టి, అంతేనా? మరి పాపం అని జబ్బు అంటుకోదా? అపవిత్రతని జబ్బు అంటుకోదా? ఎవరితో సహవాసం చేస్తున్నాం? పరిశుద్ధులతో సహవాసం చేయి. ఎవరితో సహవాసం చేస్తున్నాం చూసుకోండి. ఆఖరిగా మన ద్వారా దేవుడు సువార్త జరిగించుకోవాలనుకుంటున్నాడు. ఆ సువార్తకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా ప్రభువు యొక్క పరువు తీసేవారుగా ఉన్నామా పరిశీలించుకుందాం. మనల్ని దేవుడు ఇక్కడ ప్రత్యేకంగా పెట్టింది, ఇన్ని సంఘాలు ఉండగా ఇక్కడ చర్చి పెట్టాల్సిన అవసరం ఉందండి దేవుడికి. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉందండి. మీరు ఏవేవో నమ్మకాల్లో ఉండేవాళ్ళు మిమ్మల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ లోకానికి మనల్ని వెలుగుగా చూపించాలనుకుంటున్నాడు. ఈ లోకానికి మనల్ని ఉప్పుగా చూపించాలనుకుంటున్నాడు. ఈ లోకానికి మనల్ని ఒక వింతగా చూపించాలనుకుంటున్నాడు. అట్టి వింతగా ఉప్పుగా వెలుగుగా ఉన్నామా? లేదా వాళ్ళకి మనకి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదా? అయితే మనం సిగ్గుపడతాం. లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం.